Here is the non-spoiler review of the film Kudumbastan, Telugu dubbed movie acted by Manikandan and Sanvi Meghana and other actors. ఈ మూవీ 3 months బ్యాక్ మలయాళంలో మాత్రమే థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడేమో G5లో 7th March నుంచి ఓటీటీలోకి దించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు శబ్దం మూవీ రివ్యూ, సోషల్ వెబ్ సిరీస్ మూవీ రివ్యూ, కింగ్ స్టోన్ మూవీ రివ్యూ, ఏకాచత్ర మూవీ రివ్యూ, స్మైల్ మ్యాన్ మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తున్నాను అని అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ కుటుంబస్థాన్ని సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ సినిమా. రేటింగ్ కూడా స్టార్టింగ్లోనే ఇచ్చేస్తున్నాను. 5/5 అయితే ఇస్తున్నాను నేను. అంత బాగా తీశారు సినిమాని. మిడిల్ క్లాస్లో వాళ్ళు ఎలా కష్టపడతారు, అందులోనూ ఒక ఉద్యోగం ఉన్న ఒక యువకుడికి సడన్గా ఉద్యోగం పోతే ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి అనేది స్టోరీ ప్లాట్. దీన్ని చాలా అంటే చాలా కామెడీ వేలో ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. ఇంకా లాస్ట్ 30 minutesలో ఎమోషనల్గా కూడా తీసుకొచ్చారు ఈ కామెడీ నుంచి. అది కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బందులు పడే దాన్ని చాలా కామెడీగా చూపించడంలో చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయ్యారు డైరెక్టర్. ఫస్ట్ 20-25 minutes ఏంటిది అని అనుకుంటాము, కానీ ఆ తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్లో ఫన్ జనరేట్ అవుద్ది, నవ్వుతూనే ఉంటాం మనం. ఇంకా క్లైమాక్స్ 30-40 minutes దగ్గర అయితే ఎమోషనల్ కూడా అవుతాము. బాగా తీసుకొచ్చారు సినిమాని. ప్రతి ఒక్క వ్యక్తి చూసి నవ్వుకుంటూ మంచి మెసేజ్ని చూడాలని, ఖచ్చితంగా అందరూ చూడాలని చెప్తాను నేనైతే. ఇంకా ఈ సినిమా మిడిల్ క్లాస్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. వాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వద్దు. బాగా రిలేటబుల్గా ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇంకా మణికందన్ గారు యాక్టింగ్ చేసి చాలా బాగా చేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సాన్వి మేఘనా గారు కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా మిగతా యాక్టర్స్ కొంతమంది మెయిన్ లీడ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు చాలా అంటే చాలా బాగా నటించారు తక్కువసేపు ఉన్నా కూడా. ఇంకా ఓవరాల్గా నెగిటివ్స్ అయితే నాకు ఏమీ లేదు. సినిమా వచ్చేసి కొద్దిగా 2 hours 15 minutes రన్ టైం ఉంది, కానీ చాలా స్లోగా వెళ్తుంది. అది ఒకటే నెగిటివ్. స్లో పేస్డ్ మూవీస్ చూసేవారికి అది కూడా పెద్ద నెగిటివ్ అనిపించకపోవచ్చు. ఇది తప్ప ఇంకేం నెగిటివ్ లేదు. అంత క్లీన్గా అంత నీట్గా ఉంది సినిమా. కాబట్టి ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడండి, నవ్వుకుంటారు. ప్లస్ మంచి మెసేజ్ కూడా ఇచ్చారు క్లైమాక్స్లో ఎమోషనల్గా. అసలు మిస్ అవ్వద్దు ఈ సినిమా. రేటింగ్ వచ్చేసి నేను స్టార్టింగ్లోనే ఇచ్చేసాను 5/5 అని. అంత బాగుంది. డోంట్ మిస్ ఇట్. G5లో స్ట్రీమ్ అవుతుంది. మీరు ఈ సినిమా చూసారా? ఇంకా ఈ సినిమా మలయాళంలో చూసారా లేదా తెలుగులో చూసారా? చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నా వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. నా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.